హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదవుతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి కూడా మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు 3-4 రోజుల పాటు కొనసాగుతాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప వ్యాప్తంగా అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. ఇకపోతే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా అత్యధికంగా రాయలసీమలో 12 నుంచి 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, రాజేంద్ర నగర్, ఆ తర్వాత బహదూర్పుర, ఆసిఫ్ నగర్, అత్తాపూర్, షేర్లింగంపల్లి, బండ్లగూడ, జాగీర్, మణికొండ, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణలోని వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయి. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన కారణంగా. థ్యాంక్ యూ.